ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణం అని దీని గురించి రైజ్ చేశాడు, అది దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు వస్తుంది? ఒకవేళ అనుమానాలు ఏమైనా ఉంటే ఎవరి మీద ఉన్నాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాశారు, అప్పుడున్న సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్కి రాశాడు. అక్కడ ఉన్న దానికి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న వాటి గురించి క్వశ్చన్ చేస్తూ అప్పుడే రాశారు. బ్లాక్ బాక్స్ ఎట్లా ఒకటి తెప్పించండి అని అడిగారు. దీని మీద అనుమానాలు ఉన్నాయని అడిగారు, ఆయనే అడిగారు. ఒకటి. సెకండ్, వీళ్ళకి ఎప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్, ఈ ఒక వీళ్ళు క్రియేట్ చేసిన ఒక రూపం, జగన్మోహన్ రెడ్డి గారి రూపం మీద తయారు చేసి పెట్టుకున్నదాన్ని, దాన్ని పెట్టుకొని అదేదో చేతబడిలో బొమ్మకు కదా గుచ్చినట్టు గుచ్చుతాంటారు. ఇంకా వాళ్ళకి తెలిసిన ఈ శాపాలు ఏవైతే ఉన్నాయో, వివేకానంద రెడ్డి గారి మర్డరు, రాజశేఖర రెడ్డి గారి మరణం, ఇది అప్పుడప్పుడు పైకి తెస్తూ అంటారు. ఇంకా ఇదిగాక ఏదైనా ఇట్లాంటివి ఉన్నాయంటే వాటికి సంబంధించి ఇవే కేసులు వాళ్ళే ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్ ఏది క్రియేట్ చేశారో దీన్ని బయటకు తీసుకురావడం, అదే చూపించడం, కొట్టడం. సో నిన్న అతను మాట్లాడిన దాని కామెంట్ చేయడం కూడా అనవసరం. వాళ్ళు ఎవరో మా జిల్లా వాళ్ళు అక్కడ పార్టీ వాళ్ళే అన్నారు, మీ అన్న సంగతి నువ్వు ఉన్నావంట, ముందు చూసుకోమని. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అతను ఈ డజంట్ డిజర్వ్ అది అనడానికి కూడా, దాన్ని మేము అనడం కూడా అనవసరం. ఆ స్థాయికి పోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి దీనికి సంబంధించి నిజంగా నీకు ఏదైనా ఒక ఇష్యూ ఉంటే, ఆ డెత్ మీద నీకు అంత ఎక్కడలేని కంపాషన్, ప్రేమ ఉంటే ఆ రోజు నుంచి దాని మీద పోయి ఉండాలి. ఆయన్నే దాన్ని ఏమంటాం, దీని కింద కేసు ఆయన మీద కూడా, చనిపోయిన ఆయన మీద కూడా కేసు పెట్టినా ఈ పార్టీ టీడీపీ కాంగ్రెస్ కలిసి ఆ రోజు కలిసి పెట్టాయి. వాళ్ళు ఈరోజు ఉన్నట్టుండలేండి, దాన్ని బయటకు తీస్తారు. షణ్ముఖమ్మ మీద ప్రేమ చూపిస్తారు. ఆమెకు తెలియదు వీళ్ళేదో నిజంగా ఇది అనుకుంటుంది, కానీ ఆమె వాడుకుంటున్నారని ఆమెకు తెలుసో తెలియదు కానీ తెలిసి కూడా ఆమె ఆ స్టేజ్కి వచ్చిందేమో. ముందు అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది, వేరే ఉన్నట్లేదు కానీ. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకైతే ఎలాంటిది లేదు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు, ఆ పేపర్లో వేస్తారు. చంద్రబాబు నాయుడు తీస్తే మళ్ళీ వేరు, అది ఆమెకు తెలుసు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సో ఎక్కడ ఏ అవసరమైనా, నేను ఇంతకుముందు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం ఎట్లా, లేదా ఆయన చుట్టూ వాళ్ళు ఉండే వాళ్ళని ఏ రకంగా కొట్టాలా, ఆ కొట్టడం ద్వారా ఇష్యూ నుంచి డైవర్ట్ చేయాలా. ఇప్పుడు ఇష్యూ ఏంది? చర్చ దీని మీద జరుగుతుంది. అమరావతి వద్దు, మావిగానైతే బెస్ట్ ఇది, దీని మీద పోతే కనుక ఖర్చు తక్కువ అనేది జరుగుతుంది. అది ఎక్కువ పోకూడదు. ఇది కాకపోయినా స్కీముల గురించో, ఇంకో దాని గురించో, అప్పులు పెరిగే దాని గురించో ఏ క్వశ్చన్ రైజ్ కావాలన్నా ఏదో డైవర్షన్ ఉండాలి. సో ఇప్పటికైతే ప్రజెంట్ దీని మీద డైవర్ట్ చేయాలి కాబట్టి స్ట్రాంగ్గా ఇట్లాంటి తీసి కొట్టేస్తే ఇమ్మీడియట్గా మేమేదో వెనక్కు తగ్గుతామని. బట్ దీంట్లో కనపడుతున్నది అంటే వీళ్ళు భయపడుతున్నారు. రాజధాని విషయంలో జనం థింకింగ్లో, ప్రజల ఆలోచనలో చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా రాష్ట్రాన్ని ముంచుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణాత్మకమైన సొల్యూషన్ చెప్పారు, అదే ఆచరణలోకి తీసుకురాస్తే మంచిది అనే దాని వైపు మొగ్గు చూపుతున్నారు అనే విషయం ఎప్పుడైతే బయటపడుతుందో ఆ ఉలికిపాటు, ఆ బెదురుపాటు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనుకోలో కనిపిస్తున్నాయి. అదే